ఇలా ఇవ్వండి, ఎత్తుకుంటాను. పర్వాలేదు, నేను ఎత్తుకుంటాను. మీకు పిల్లలు ఎత్తుకోవడం తెలీదు, ఇలా ఇవ్వండి. సిగ్గు లేకపోతే సరే, కడుపు రాగానే బొంబాయికి పంపాడు, డెలివరీ కాగానే వెంట పెట్టుకొచ్చాడు. ఆ బిడ్డ నిజంగా కుమారుకు పుట్టిందేనా అని. మొగుడు వదిలేసి 2 ఏళ్ళైతే ఇంకెవరికి పుట్టిందనుకున్నావు? వాళ్ళ వేషాలు అందరికీ తెలుసు. ఆ బిడ్డను చూడు, అచ్చు కుమార్లా లేడు. ఏమండి, అమ్మాయికి ఏదో ఉత్తరం వచ్చింది చూడండి. అరుణ, గతాన్ని మర్చిపోయి ఉంటాం అనుకుంటాను. ఆనాడు అలా జరగడానికి, నేను అలా ప్రవర్తించడానికి కారణం కేవలం డబ్బు. అదే మనల్ని విడదీసింది. కానీ ఇప్పుడు ఆ డబ్బు మళ్ళీ నా సొంతమైంది. మనం జీవితాంతం హాయిగా అనుభవించేంత సంపాదించి నీకోసం వస్తున్నాను. ఏంటి? అవునమ్మా, దాని మొగుడు వదిలేసి వెళ్ళిన దగ్గర నుంచి ఆ డాక్టర్ కుమార్తోనే కలిసి బ్రతుకుతుందమ్మా. గుడ్ మార్నింగ్ సార్. AX45. థ్యాంక్స్. శ్రీరామ్ గారు, బాబు ఆగండి. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసమే బాబు. నా కోసం? అవును బాబు, మీరు అరుణ దగ్గరికి వెళ్ళి మనం చేసిన పాపాలన్నీ కడిగేసుకునే అవకాశం పోగొట్టద్దు. అవును, తండ్రిగా నేను, భర్తగా మీరు ఏనాడు అరుణ సుఖం గురించి గాని, ఆమె ఆశయాల్ని గురించి గాని ఆలోచించకుండా కాల్చుకు తిన్నాం. అయితే ఇప్పుడు అరుణ గతాన్ని మర్చిపోయి కుమార్ నీడలో బ్రతుకుతోంది. మళ్ళా మీరెళ్ళి ఆ బ్రతుకును కూడా లేకుండా చెయ్యొద్దు బాబు. నా మాట మీరెళ్ళదు బాబు. ఏ అలా చూస్తున్నావు? ఎలా తిరిగి వచ్చానని ఆశ్చర్యపడుతున్నావా? లేదు, ఎందుకు తిరిగి వచ్చానని బాధపడుతున్నావా? ఆడది 9 నెలలు తన కడుపులో దాచుకున్న మైలను బిడ్డగా మార్చుకుని తల్లవుతుంటే నువ్వు మాత్రం నీ అహంకారాన్ని, నీ మదాన్ని, నీ కామాన్ని కడుపులో దాచుకుని పెంచుకుని తల్లివయ్యా. దరిద్రంలో ఉన్న మగాడు ఆడదాని కళ్లకు కురూపిలా, కుష్ఠరోగిలా, చివరకు నపుంసకుడిలా కనిపిస్తుంటాడు. ఇప్పుడు నేను డబ్బున్నవాణ్ణి. డాక్టర్ కుమార్ కంటే ఎంతో ఎదిగాను. ఇప్పుడు నా దగ్గరికి వస్తావా? చెప్పు శ్రీరామ్. ఏం కుమార్, బాధపడుతున్నావా? కట్టుకున్నది కాదని వెళ్లిపోతే పడే బాధ కంటే ఉంచుకున్నది కాదని వెళ్లిపోతే పడే బాధే ఎక్కువ. అది నీలో కనిపిస్తోంది. శ్రీరామ్, డోంట్ బి స్టూపిడ్. నువ్వు మనిషిగా మాట్లాడడం లేదు. అవును, నేను మనిషిని కాను. భార్యను పరాయి మొగాడికి అప్పచెప్పిన నేను, అనుభవించే నువ్వు, ఆ అనుభవానికి తలంచిన ఆడది. శ్రీరామ్, సంస్కారం మరిచి సభ్యత చంపుకుని మాట్లాడుతున్నావు. పరాయివాడి భార్యతో కులికే నువ్వు సభ్యతా సంస్కారం గురించి మాట్లాడుతున్నావా? అరుణను వల్ల వేసుకున్నావు. అది నీ చేతిలో నుండి ఎక్కడ దాడిపోతుందో అన్న భయంతో కడుపు చేసి సెంటిమెంట్ తో కట్టిపడేసి. శ్రీరామ్, నువ్వన్న మాటలు ఎంతవరకు ఎందుకు సహించానో తెలుసా? ఒకప్పుడు నువ్వు నాకు భర్త అన్న గౌరవంతో సహించాను. నేను నీకు భారీగా బ్రతికానన్న అభిమానంతో భరించాను. అయినా నువ్వు ఇక్కడికి ఏ హక్కుతో వచ్చావు, ఏ అధికారంతో మాట్లాడుతున్నావు? నేను నీ భర్తను కాదు, మాజీ భర్తవు. అరుణ, తాళి తెంచుకుపోయినవాడు, భార్య శీలం మీద నమ్మకం లేనివాడు భర్తలవుతాడు. డాక్టర్ గా నేను పెరిగిపోవటం నువ్వు భరించలేకపోయావు. నేను పెరిగిపోతే నీకు అందరావునని నువ్వు భయపడ్డావు. నా భవిష్యత్తును చూసి ఊహించుకుని ఈర్ష్యపడ్డావు. అయినా 100 ఏళ్ల జీవితాన్ని మధ్యలోనే గొంతు పిసుకు వెళ్లిన నీకు నాకు సంబంధం ఏమిటి? ఈ రోజు తిరిగొచ్చి నన్ను దోషిగా నిలబెట్టి నన్ను భూతబొమ్మని చేసి మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను నీ మూర్ఖత్వాన్ని, నీ మగతనాన్ని తలుచుకుంటూ నీకోసం ఎదురు చూడాలా? ఏ, నేను తప్పు చేయకూడదా? మగవాడు ఆడదాన్ని అనుమానించి వదిలేస్తే అది ఆది కావ్యం. అదే పని ఆడది చేస్తే అది బూత్ పుస్తకం. అంతేగా? చెడిపోయిన ఆడదే నీతిని పాతివ్రత్యాన్ని గురించి సీత కన్నా సావిత్రి కన్నా బాగా మాట్లాడగలదు. అవును, నీతి పాతివ్రత్యం అనే అందమైన పదాలు ఆడదాన్ని బానిసగా కట్టుబడేయడానికి మీ మగతనం కార్ఖానాలో తయారైన కట్టుబాట్లు అనే సంకెళ్ళు. ఆ సంకెళ్లకు కట్టుబడ్డానికి నేను చదువు, వ్యక్తిత్వం లేని దాని కాను. మగవాడికి లేని పాతివ్రత్యం ఆడదాన్ని ఆశించడం మీ అధికారం కాదా? చెప్పండి, ఏ ఆధారాలతో నన్ను దోషం చేసి మాట్లాడుతున్నారు? నువ్వు చేసిన పాపాలకు ఆధారాలు కావాలా? ఆ బిడ్డ ఏ పాపం చేయకుండానే పుట్టిందా? శ్రీరామ్, ఏ దేవతైనా వరం ఇచ్చిందా?
లేక తెలివైన డాక్టర్ కాబట్టి భర్త లేకుండా కడుపు రాకుండా ఏదైనా ప్రపంచానికి పనికొచ్చే ప్రయోగం చేశావా? శ్రీరామ్, ఆ బిడ్డ నీకు పుట్టిన బిడ్డే. ఆ బిడ్డలో ప్రవహిస్తోంది నీ రక్తం, కుమార్ రక్తం. నీ మెడికల్ భాషలో చెప్పాలంటే పాపం గ్రూప్ రక్తం. ఆపు, నీ సవాల్ భాష ఆపు. నీ గుండెల పైల నిజం చెప్తాను. ఆ నిజం విని నీ నరాలు తెంచుకుంటావో నీ కండలు కోసుకుంటావో ఆలోచించుకో. నీ వారి పేరు శ్రీరామ్. శ్రీరామ్ అంటే హైదరాబాద్ శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ. అవును. వారు మీకు తెలుసా? కొందరు పేషెంట్లు డాక్టర్లకు బాగా గుర్తుండిపోతారు. రోగాలతో కాదు, అనుభవాలతో. ఎనీహౌ, కంగ్రాచులేషన్. డాక్టర్, నాకు సాయం చేస్తారా? ఏమిటిది? నాకు అబార్షన్ చేయండి. సౌందర్య, ప్లీజ్ డాక్టర్. నాకు తల్లయ్యే అర్హత లేదు. శ్రీరామ్కి పెళ్ళయింది, భార్య కూడా ఉంది. ఆమెకు అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు. సౌందర్య, నీ బిడ్డకు నేను తల్లినవుతాను. ఇప్పుడు చెప్పు, ఈ పాపది పాపం గ్రూప్ రక్తమా లేక కుళ్ళిన ఆడజాతి రక్తమా? నీ ఒక్క క్షణ సుఖం కోసం మరో ఆడదాని జీవితానికి ప్రశ్నలా మారింది. దీనికే సమాధానం చెప్తావు. ఆడది తప్పు చేస్తే 9 నెలల్లో తెలుస్తుంది. అదే మగవాడు చేస్తే జీవితాంతం తెలియదనే ధైర్యంతోనే నువ్వు ఈ తప్పు చేసావా? అమ్మా అరుణ, తప్పు వాడిది కాదమ్మా. ఇందరాడవాళ్ల ఉసురు కారణమైన వీణ్ణి కరడమే నేను చేసిన తప్పు. చెప్పరా, చెప్పు. తెంచిన తాళికి సమాధానం చెప్తావా? పండిన కడుపుకు సమాధానం చెప్తావా? మాట్లాడవే. బాబు, శ్రీరామ్, దేవతలాంటి అరుణ మనసు నొప్పించావు. ఆమెను క్షమించమని వేడుకో. నువ్వు దోషిగా నిలబడ్డావు, నేను సహించలేను. శ్రీరామ్ ప్లీజ్, శ్రీరామ్ ప్లీజ్. ఆవేశంలో అనుమానించి ఉద్రేకంలో నిర్ణయాలు తీసుకునే మనుషుల్లో నిజాయితీ ఉండదమ్మా. అతను క్షమించమని కాళ్ల మీద పడ్డా అది నటనే తప్ప మార్పు కాదు. నిజం చెప్పారు కేశవరావు గారు. ఒరే అన్నయ్య, డబ్బుతో వ్యాపారం చేయాలే కాని మనుషులతో కాదురా. నువ్వు దుబాయ్ నుంచి లక్షలతో తిరిగొచ్చి భార్య మనసు కొనాలనుకున్నావే కాని గుప్పిడ మనసును సొంతం చేసుకోవాలనుకోలేదురా. అరుణ, నీ మానసికంగా దెబ్బతిన్న రోగిని, రోగులను ఎలా చూసుకోవాలో నీకు బాగా తెలుసు. నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పు చాలు. క్షమించమని అడిగే అధికారం నీకు, క్షమించే అవకాశం నాకు లేవు. దేవుడు లాంటి కుమార్ గారు, తల్లి లాంటి అత్తయ్య గారు నాకు అండగా నిలబడి నన్ను ఆదుకోకపోయినట్లయితే నువ్వు నా జీవితంలో రేపిన తుఫానుకు నా జీవితం ఒక ఏ తీరం చేరుకునేదో, ఏ సుడిగుండాలో మునిగిపోయేదో. అరుణ, గతాన్ని మర్చిపోతాం అరుణ. ఎలా మర్చిపోగలను శ్రీరామ్? నీ భారీగా నా పాత్ర ఏనాడు ముగిసిపోయింది. ఒక ఆడదానైనందుకు, ఒక బానిసగానైనా నీతో బ్రతికినందుకు నేను ఒక సలహా ఇస్తాను. నీలో ఈ మార్పు శాశ్వతం కావాలి. ఇక నేను ఆడదాన్ని గుండెల్లో దాచుకోవాలి గాని గుప్పిట్లో బంధించాలని ప్రయత్నించుకో. శ్రీరామ్, వీడిని కన్న తల్లిదండ్రులు మీరే అయినా వీడి దృష్టిలో తల్లిని నేనే. వీడిని నేను పెంచుకుంటాను. కనీసం వీడైనా తల్లిని దైవంగా, భార్యను జీవిత భాగస్వామిగా, పరాయి ఆడదాని సోదరుగా భావించి ఆదర్శమూర్తిగా పెంచుతాను. బాబుని నాతో పాటు తీసుకెళ్తాను. శ్రీరామ్, అరుణ, ఎక్కడికి వెళ్తున్నావు? అరుణ రేపే స్టేట్స్ కి వెళ్తుంది. వద్దరుణ, వెళ్ళొద్దరుణ, ప్లీజ్ నా మాట విను. శ్రీరామ్, ఆమె అభివృద్ధిని, ఆశయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. ఆమెలో ఒక నైటింగేల్, ఒక తెరసా లాంటి మహామనుషులెందరో ఉన్నారు. ఆమె సంపాదించే విజ్ఞానం అందరిది. ఆమె జీవితం ఒక ఇంటి గూట్లో వెలిగే గుడ్డి దీపం కాదు, అందరికీ వెలుగును ప్రసాదించే అరుణ కిరణం.